హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆయనను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. రవీందర్ ఆధ్వర్యంలోనే ఎలివేటెడ్ కారిడార్ల టెండర్లు జరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ లీజ్ కూడా రవీందర్ హయాంలోనే జరిగినట్లు గుర్తించారు. భారీగా ముడుపులు వచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో 45 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, దాదాపు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. శంషాబాద్, కృష్ణాపూర్, పనుమామూరులో 5 ఫ్లాట్లు ఉన్నాయని నిర్ధారించారు. రవీందర్ కు మొత్తం 100 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బొత్సు రవీందర్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, అలాగే బినామీల ఇళ్లలో మొత్తం 10 చోట్ల మంగళవారం నాడు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ సీఈగా ఆయన కీలక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రవీందర్ అక్రమార్జన ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు సంపాదించి ఉండవచ్చు అని ఏసీబీ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే వీటి విలువ, డాక్యుమెంట్ విలువ ప్రకారం రవీందర్ కు సంబంధించి 9.24 లక్షల వరకు ఆస్తులను గుర్తించామని, వీటి బహిరంగ మార్కెట్ లో విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగా 38 లక్షల విలువ గల 5 ఇళ్ల స్థలాలు కొడంగల్, కిష్టాపూర్, పసమాలలో, నార్సింగ్, నానకరంగూడలోని ఖరీదైన ప్రాజెక్టుల్లో దాదాపు 2 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు సుమధుర అగ్రో పాలిటిస్, వాసవి అట్లాంటిస్ ఈ ఫ్లాట్లు ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. దాదాపు ఇలా 100 కోట్ల రూపాయల ఆస్తులను తను అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు యొక్క రైట్స్ ద్వారా గుర్తించడం జరిగింది. మరోవైపున 4 బ్యాంకు లాకర్లను సైతం గుర్తించారు. దాదాపు 60 బంగారు ఆభరణాలను 1400 గ్రాముల వరకు గుర్తించడం జరిగింది. 10 లక్షల విలువైన వెండి వస్తువులు, అలాగే ఇతర గృహోపకరణాలు మొత్తం 10 లక్షల విలువ చేసినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను, అలాగే 4 కార్లు, 2 ఇన్నోవా కార్లు, టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్యూవీ అవన్నీ కూడా అక్రమ సంపాదన ద్వారానే వీళ్ళు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏలో రవీందర్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ల్యాండ్ ఎక్విజిషన్, ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఆయన ఈ ఆస్తులను కూడబెట్టినట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వరకు తనను విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఇవాళ కొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆయన రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.